కదా నేను సంత ఏం పెద్దగా లేదు 3 గైలు బాగా నేనేం చేయాలా చిన్నప్పుడు ఏం సంబంధం నీకు బాగా నేను ఇప్పుడు కూడా రైతు పరిస్థితి దోమకాటు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులకి లాస్ట్లో కోసుకునే ఇంకా 10 డేస్ ముందు ఈ విధంగా సుడిదోమ రావడం వల్ల 20 ఎకరాల పైరుని కార్వేటనగరం మండలం, చిత్తూరు జిల్లా కార్వేటనగరం మండలం, కార్వేటనగరం పంచాయతీ, విజయమంబాపురం విలేజ్ అండ్ రైతు 20 ఎకరాలు మునసామిది పిరసాదరెడ్డిది మునస్వామి. ఒకసారి ఈ రైతు భరోసా కింద మాకు ఏదైనా సహాయం నిధులు అందించాల్సిందిగా కోరుతున్నాం. రైతు భరోసా 20 ఎకరాలు మళ్ళు ఇక్కడ చుట్టుపక్కల మేము పెద్ద రైతు మునస్వామి, ఆయన పరిస్థితి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఇంకా వారంలో 10 రోజుల్లో పోయిపోతాం. ఈ మడికి దోమకాటు వల్ల మాకు ఎంత నష్టం అవుతుందంటే మొత్తం ఒక రోజులో మడి పూర్తిగా దోమకాటుకి గురవుతుంది. మాకు మందులు ఈరోజు పరిస్థితులు ఏమంటే తెలుసుకొని ఈ విధంగా చూడడం వల్ల బోధగా పోవడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతును ఆదుకునేదానికి దాతలు ఎవరన్నా మా పరిస్థితిని బట్టి ఈ విధంగా ఉండే రైతుల్ని మంచి మందులు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మాకు సహకారాలు అందించేదానికి మాకు ఏదన్నా ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉపయోగపడే విధంగా ఉండేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకసారి చూడండి, ఇంక వారంలో పోయిపోతాం. ఇంత ఖర్చు పెట్టి మేము ఎన్నో విధాలుగా నిద్ర లేకుండా చాలా కష్టపడుతున్నాము. అటువంటి రైతులకి ఇటువంటి ఇబ్బందికరం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మడి మందు కొట్టుకోవాలంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది, ఎకరానికి ఎంత మందు కావాలి, ఏం పరిస్థితి, ఇప్పుడు మేము ఇన్ని విధాలుగా కొట్టాలంటే ఎంత నష్టపోతున్నాం. రైతుల్ని ఈ విధంగా ఇబ్బంది పడడం వల్ల చూడండి ఒకసారి మడి ఎలా ఉంది, మడిని ఒకసారి చూడండి. మీరు ఈ విధంగా ఉండేటప్పుడు రైతు కోలుకోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది, రైతు కోలుకోవడానికి మా పరిస్థితి మళ్ళీ మేము ఏ విధంగా ఇంత నష్టపోయి మళ్ళీ మేము నెక్స్ట్ టైంలో చూడాలంటే ఏ విధంగా మా పరిస్థితి ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి, దానివల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. మీరు చూడు ఒకసారి ఈగుల్ని చూడండి ఎలా లేస్తున్నాయో కూడా మీకు తెలుస్తుంది. ఆ పరిస్థితి ఏంటంటే ఆ దోమకాట అనేది సుడిదోమ ఏ విధంగా ఉందని కూడా మీరు చూడండి పర్యటిస్తుంది. మేము ఆలోచనగా మా పరిస్థితి ఏంటంటే మేము ఇది మడి బాగుంటుంది, మాకు మంచి దిగుబడి వస్తుందని మేము అనుకునే సమయానికి ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. మాకు ఈ విధంగా ఉండడం వల్ల చాలా రైతు నష్టపోతున్నాం. ఎకరానికి మేము కనీసం 30 క్వింటాలు వస్తుందని మా అంచనా వేసినాము. కనీసం 30 క్వింటాలకు బదులు కనీసం 10-20 క్వింటాలు కూడా వచ్చే విధంగా కనిపించలేదు.